వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల మీరు మీ ఇళ్లలో వాడుతున్నటువంటి టీవీ ఏంటిది? నార్మల్ టీవీయా, లేదన్నట్లయితే ఏదన్నా ఆండ్రాయిడ్ బేస్డ్ లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్మార్ట్ టీవీయా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయగలరు. ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ కొలాబరేషన్తో మన ముందు తీసుకొచ్చినటువంటి స్మార్ట్ టీవీని అన్బాక్సింగ్ చేసిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ రెడ్మీ ఫైర్ టీవీ. ఫైర్ టీవీ ఏంటన్నా అని చూస్తున్నారా? అమెజాన్కి సంబంధించినటువంటి ఫైర్ టీవీ ఓఎస్ ఉంది చూసారా? ఆ ఓఎస్ని అలాగే హార్డ్వేర్ వచ్చేటప్పటికే రెడ్మీకి సంబంధించినటువంటి డివైస్ని యూజ్ చేస్తూ వాళ్ళిద్దరు కొలాబరేషన్తో దీన్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. నిజంగా ఈ టీవీ స్టిక్స్ ఉంటాయి చూసారా, లైక్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కావచ్చు, ఇలాంటివి స్టిల్ ఇప్పటికి కూడా నేను అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది మాత్రం దీని ఓఎస్ ఫెంటాస్టిక్ స్పీడ్గా మనకు రావడం జరుగుతుంది. ఇక వీళ్ళిద్దరు కొలాబరేషన్లో ఒక స్మార్ట్ టీవీ వస్తుందంటే అది ఎలా ఉంటుంది అనేది మీ ఓకే వదిలేస్తున్నాను. ఎనీవే, డివైస్ ఈస్ హియర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్మీ ఫైర్ టీవీ స్టిక్. ఇది ఎఫ్ సిరీస్, అంటే ఫైర్ టీవీ సిరీస్ కాబట్టి ఎఫ్ సిరీస్ అని చూపిస్తున్నారు. 80 సెంటీమీటర్స్. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం మీకు కేవలం 32 ఇంచెస్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రైజింగ్ చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. జస్ట్ 11,999 రూపాయలకే. ఇంతేకాదు 1 ఇయర్కి సంబంధించినటువంటి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని, అలాగే రెడ్మీ ఫైర్ టీవీ స్టిక్ తో పాటు అలెక్సాకి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ ఫీచర్స్. ఇక్కడ బి లేబుల్, అలాగే ఇది ఎఫ్ సిరీస్. ఇందులో 80 సెంటీమీటర్స్ 32 ఇంచెస్. ఇది హెచ్డి రెడీ టీవీయే. దీంతో పాటు ఇందులో మనకి వివిడ్ పిక్చర్ ఇంజిన్, అలాగే లైవ్ టీవీ ఇంటిగ్రేషన్తో పాటు మనకి ప్రీమియం బెజల్లెస్ డిజైన్ 32 ఇంచెస్లో కూడా తీసుకొచ్చారంట, విచ్ కమ్స్ విత్ 20 వాట్స్ ఆఫ్ ఆడియో విత్ డాల్బీ ఆడియోను కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ ఫీచర్స్తో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, అలాగే డిజ్నీ ప్లస్ హాట్స్టార్తో పాటు యూట్యూబ్, అలాంగ్ సైడ్ విత్ ఇది డిటిఎస్ హెచ్డి కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మోడల్ నెంబర్, అలాగే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్ తో పాటు మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ని కూడా మనం ఇక్కడ అయితే చూడొచ్చు. సో ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి టేబుల్ టాప్ ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్, లైక్ ఇన్స్ట్రక్టర్ లాగా, అంటే దీన్ని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది. సో ఇక మనకి ఇక్కడ ఒక థెర్మోకోల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంతో పాటే ప్యారలల్ గా మనకి స్మార్ట్ టీవీ కూడా రావడం అయితే జరిగింది. సో హియర్ ఇస్ ద టీవీ. ఇక బాక్స్ లో కవర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఈ కవర్ లో మీరు ఇక్కడ చూసారంటే రిమోట్, ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఇన్స్టాలేషన్ గైడ్ ని, అలాగే టేబుల్ మౌంట్ కి సంబంధించినటువంటి స్క్రూస్, అండ్ ఫైనల్లీ షామీ లిజన్ టు అస్. ఇక్కడ మనకి 2 AAA బ్యాటరీస్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ కూల్. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ మనకి టీవీ అనేది డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా పంపించారు. ఏదైనా కానీ ఈ పీల్ చేసేటువంటి సాటిస్ఫాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, ఈ కవర్స్ని ఇలాగే ఉంచి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఈ కవర్స్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయమంటాను. దీని వెనకున్నటువంటి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు టీవీ వాచ్ చేస్తుంటారో ఆ వాచ్ చేసేటప్పుడు ఆ కలర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ప్రాపర్గా రావడం జరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు వీటన్నిటిని అయితే రిమూవ్ చేయండి. సో హియర్ ఈస్ ద టీవీ. ఇక్కడ రెడ్మీ అనేటువంటి బ్రాండింగ్తో పాటు సైడ్ కార్నర్లో ఫైర్ టీవీ అనే బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇదంతా కూడా మెటల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరే ఈ పార్ట్ ఏదైతే ఉందో, అలాగే బాటమ్ బేస్ పార్ట్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ టీవీలో మీకు 2 USB 2.0ని, అలాగే ఒక హెడ్ ఫోన్ 3.5mm ఆడియో జాక్, ఏవి ఇన్పుట్ పిన్స్తో పాటు 2 HDMI పోర్ట్లు. ఇందులో బాటమ్ ఏదైతే ఉందో మనకి ఆర్క్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ నెట్వర్క్ ల్యాన్ కేబుల్, RJ45 కేబుల్తో పాటు RF యాంటెన్నా కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, బాటమ్ మీరు చూసారంటే డౌన్ ఫైరింగ్ స్పీకర్స్, అది కూడా 10 వాట్స్కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ని, అలాగే ఒక నోటిఫికేషన్ లైట్ తో పాటు ఒక ఫిజికల్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. అంతే. అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీవీ మీరు చూసారంటే డైరెక్ట్ రెగ్యులర్ పవర్ కార్డ్, డిటాచబుల్ కార్డ్ అయితే కాదు, నార్మల్ కార్డ్ నే మనకు ప్రొవైడ్ చేశారు. దాట్స్ ఇట్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ టీవీని అయితే ఫిక్స్ చేశాను. సో జస్ట్ మనం పవర్ ఆన్ చేయటం. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఆండ్రాయిడ్ టీవీ లాగానో లేదా షామీ టీవీ లాగానో మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అమెజాన్ ద్వారా మీరు ఆర్డర్ చేస్తున్నారు అన్నట్లయితే డిఫాల్ట్గా మీ ప్రైమ్ అకౌంట్ యూస్ చేసే ప్రైమ్ అకౌంట్ లేదా నార్మల్ అకౌంట్ అయినా కానీ ఆటోమేటిక్గా ఇది లాగిన్ అయి సెటప్ అయి వచ్చేస్తుంది. జస్ట్ మీరు మీ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోవటం అంతే. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఆండ్రాయిడ్ టీవీ కానీ లేదన్నట్లయితే షామీ ప్యాచ్ వాల్ కానీ ఉండదు. జస్ట్
జస్ట్ ఎక్స్క్లూజివ్గా అమెజాన్ ఫైర్ ఓఎస్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను చూసినటువంటి టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిల్లో కూడా ఇది చాలా ఫాస్ట్గా బూట్ అవడంతో పాటు చాలా స్నాపీగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, సో నేను జస్ట్ ప్రెస్ చేస్తున్నాను, ఎంత ఫాస్ట్గా ఇక్కడ లోడ్ అవుతుందంటే అంత ఫాస్ట్గా మనకి ఇక్కడ లోడ్ అవడం జరుగుతుంది, విచ్ ఈజ్ అమేజింగ్. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనకి చిన్న ప్రొఫైల్ ఉంటుంది. సో ఈ ప్రొఫైల్ ఆల్రెడీ మనం అమెజాన్ ద్వారా ఆర్డర్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా నా ప్రొఫైల్ ఇక్కడ కనిపించడం జరిగింది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇలాగ యాప్ స్టోర్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ 12,000+ యాప్స్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేర్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో కేవలం 10,000 యాప్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ ఇన్పుట్ సోర్సెస్ లైక్ HDMI, యాంటీనా, అలాగే కాంపోజిట్ కేబుల్తో పాటు మీడియా ప్లేయర్ అంటే ఫైల్ బ్రౌజర్ అని అంటాము బేసికల్లీ మనం ఆండ్రాయిడ్ టీవీస్లో అయితే. అంటే ఒకవేళ మీరు పెన్ డ్రైవ్ ద్వారా ఏదైనా మూవీస్ కానీ లేదా ఏదైనా కంటెంట్ చూడాలనుకున్నప్పుడు మీకు ఇది ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ దీని బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మీకు సుమారుగా 350-400 నిట్స్ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇంట్లో మీరు హాల్లో పెట్టుకొని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఓకే, మేనేజ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఈ బడ్జెట్లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. అండ్ బై ద బై ఈసారి రిమోట్ ని కూడా కంప్లీట్లీ వీళ్ళు రీడిఫైన్డ్ గా తీసుకొచ్చారు. సో దీంట్లో మనకి ఎడిషనల్ ఫీచర్స్, ఎడిషనల్ బటన్స్ ని మనం చూడటంతో పాటు ఇక్కడ మనకి మ్యూట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. మోస్ట్ ఆస్క్డ్ అలాగే మోస్ట్ అవైటెడ్ ఫీచర్ ఇది. సో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. అండ్ బోత్ ఇది వచ్చేటప్పటికి మీకు IR అలాగే బ్లూటూత్ తోటి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఇక దీనిలో వైర్లెస్ కనెక్టివిటీ విషయానికి వచ్చారంటే బ్లూటూత్ 5.2 టెక్నాలజీ అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బోత్ 2.4 అలాగే 5 GHz కూడా. ఈవెన్ దీంట్లో మనకి మైరా క్యాష్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ యాప్స్ ని యూస్ చేసుకొని క్యాష్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడంతో పాటు అలెక్సాని ఇన్బిల్డ్ చేశారు. అలెక్సా, వాట్ ఇస్ ద టైమ్ నౌ? The time is 9:49 AM. సో దీంట్లో మనకు ఓకే, సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే హ్యాండ్ ఫ్రీ అయితే ఏముండదు. ఖచ్చితంగా మీరు ఇక్కడ బటన్ ప్రెస్ చేసే టాస్క్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ ఇక్కడ మనం పిక్చర్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ HDMI 1లోకి వెళ్ళి అంటే ఈచ్ డివైస్లో మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పిక్చర్ మోడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మచ్ మోర్ వివిడ్ కావాలనుకుంటున్నారంటే స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈవెన్ కస్టమైజేషన్లోకి వెళ్ళి కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్పోర్ట్స్ పెట్టుకుంటున్నాను ఎక్కువ వివిడ్ కలర్ కోసం. అలాగే బ్యాక్ లైట్, అలాగే డైనమిక్ బ్యాక్ లైట్ కావాలా వద్దా అని చెప్పి, అలాగే కలర్ సాచురేషన్స్తో పాటు స్క్రీన్ సెట్టింగ్స్, ఈవెన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మరింత కస్టమైజేషన్స్ అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ ఆడియో సెట్టింగ్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ కూడా మీరు స్టాండర్డ్ సౌండ్ మోడ్ ఎలా కావాలి, అలాగే బేస్, ట్రిపుల్, అలాగే బ్యాలెన్స్డ్ అండ్ టీవీ స్పీకర్స్ కావాలా వద్దా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. వేర్ ఇంతవరకు మీకు ఆండ్రాయిడ్ టీవీస్లో కానీ అంటే అక్కడ మనం క్రోమ్ క్యాస్ట్ మీద లేదా మైరా క్యాస్ట్ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మనం అయితే బ్రాడ్కాస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ దీంట్లో ఇన్బిల్ట్ మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ మనము డిస్ప్లే మిర్రరింగ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడుతున్న ఐఫోన్ ఏదైతే ఉందో దీంట్లో మిర్రర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జస్ట్ నా టీవీని సెలెక్ట్ చేసుకున్నాను అంతే, ఆటోమేటిక్గా నా మొబైల్ ఫోన్ ఇక్కడ మిర్రర్ అవడం అయితే జరుగుతుంది. అలాగే ఈవెన్ మనకి హోమ్ కిట్స్ని కూడా లైక్ యాపిల్ హోమ్ కిట్ యూస్ చేస్తున్నారంటే దాని ద్వారా అంటే వాయిస్ కమాండ్స్ ద్వారా టీవీని కూడా మనం అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ పవర్ కంట్రోల్స్, అలాగే ఆడియో అవుట్పుట్, అలాగే మొత్తం టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్, ఈవెన్ ఇందులో మనకి నావిగేషన్ సౌండ్స్ ఆన్ ఆఫ్ అలాగే స్క్రీన్ సేవర్తో పాటు మనకి ఇందులో HDMI CEC కంట్రోల్స్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. బేసికల్లీ దీనివల్ల మీకు అడ్వాంటేజ్ అనేది ఒకవేళ మీరు కనుక ఏవీ రిసీవర్స్ లేదు అన్నట్లయితే కనుక సెటప్ బాక్సెస్ ఎలాంటివి ఏమైనా యూస్ చేస్తున్నారు లేదా సౌండ్ బార్స్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే దానికో రిమోట్ దీనికో రిమోట్ కాకుండా డైరెక్ట్గా మనం టీవీ పవర్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా అది పవర్ ఆన్ అవ్వటం, వాల్యూమ్ పెంచితే ఆటోమేటిక్గా అందులో వాల్యూమ్ పెరగటం, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో మనకి ఒకవేళ బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయినటువంటి అప్లికేషన్స్ ఏమన్నా రిక్వైర్మెంట్ లేదు, అవసరం లేదు అన్నట్లయితే కనుక వాటిని డైరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఎక్విప్మెంట్ కంట్రోల్ సేమ్ ఇందాక నేను మీకు చెప్పినట్లు యాడ్ అండ్ ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఒకవేళ మీరు ఏది యూస్ చేస్తున్నారు, సౌండ్ బారా లేదా రిసీవరా లేదా DTH సెటప్ బాక్సా, సెటప్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని యూస్ చేస్తున్నారు లైక్ టాటా స్కైయా, సన్ డైరెక్టా లేదన్నట్లయితే DTH. సో ఇలా సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు సెటప్ని కంప్లీట్ చేసుకొని
ఇన్ని రిమోట్స్ని యూజ్ చేయకుండా ఒకే సింగిల్ రిమోట్తో మీరైతే ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మనకి లైవ్ టీవీ ఒకవేళ మీరు కనుక డైరెక్ట్గా ఆర్ఎఫ్ అంటే కేబుల్ టీవీ అని అంటాం చూసారా, సో ఒకవేళ దాన్ని పెట్టుకొని దాని ద్వారా అంటే సెటప్ బాక్స్ కాకుండా డైరెక్ట్గా కేబుల్ ద్వారా వాడుతున్నారు అన్నట్లయితే దాంట్లో కూడా మీరు ఛానల్స్ని స్కాన్ చేసుకొని వాటిని ఫేవరెట్ కింద యాడ్ చేసుకోవటం. అలాగే ఒకవేళ మీరు కనుక ఎడిషనల్గా బ్లూటూత్ సౌండ్ బార్ని లేదా ఏదైనా బ్లూటూత్ డివైజెస్ని యాడ్ చేయాలనుకుంటున్నా లేదా గేమింగ్ ప్యాడ్ ఇట్లాంటివి ఏదైనా మీరు యాడ్ చేయాలనుకుంటున్నా కానీ డైరెక్ట్గా మీరు దీన్ని అయితే యాడ్ చేసుకొని యూజ్ చేసుకునే ఫ్యూచర్ లైక్ అలెక్సా. ఈవెన్ మనకి ఇందులో ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళారు అన్నట్లయితే పేరెంటల్ కంట్రోల్, నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఇలాంటివన్నీ లైక్ ఎగ్జాక్ట్లీ చెప్పాలన్నట్లయితే మీకు ఒక ఫైర్ టీవీ స్టిక్ యూజ్ చేస్తే మీకు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదే ఎక్స్పీరియన్స్. అండ్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫైర్ టీవీ OS 7తో మనకి ఇది రావడం జరుగుతుంది. బై ద బై దీంట్లో వచ్చేటప్పటికే క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ చేశారు అలాంగ్ విత్ 1 GB ఆఫ్ ర్యామ్ అలాగే 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి. ఈవెన్ దీంట్లో మనకి జీపీయూలోగా మాలిక్ సంబంధించినటువంటి G31 జీపీయూ మన ముందు తీసుకొని రావడంతో పాటు వివిడ్ పిక్చర్ ఇంజిన్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మరింత బ్రైటర్ కలర్స్ని అయితే మనం ఇందులో జనరేట్ చేయడం చూడొచ్చు. ఇదే కాదు నెట్ఫ్లిక్స్ అలాగే యూట్యూబ్ని యూజ్ చేస్తున్నారంటే రెండిటిలో కూడా మీకు HDR సపోర్ట్ని కూడా తీసుకొని వచ్చారు. ఈవెన్ ఇక్కడ మీరు కలర్ సాచురేషన్ లెవెల్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. బ్రైటర్గా కలర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. మీకు కెమెరా జస్టిస్ చేస్తుందో చేయట్లేదో కానీ సో ఫెంటాస్టిక్. సో VA ప్యానల్స్లో బేసికల్గా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఇది కలర్ సాచురేషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో చాలా 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 డీటెయిలింగ్గా మనకు కనపడటం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఆడియో శాంపిల్స్ కూడా విందాం. సో ఆడియో క్వాలిటీ కూడా విన్నారు కదా. సో క్వైట్ ఆసమ్ 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్, 2 10 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ని మనకి అది కూడా డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ని మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఇందులో మీకు వచ్చేటప్పటికే డాల్బీ ఆడియోతో పాటు DTS HD కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్వియస్గా మీకు ఇక్కడ వచ్చే 2.1 ఛానల్లో అవుట్పుట్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. కానీ ఒకవేళ మీరు కనుక ఏవి రిసీవర్స్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక లేదా దాని సపోర్టెడ్ సౌండ్ బార్స్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఆడియో మరింత బెటర్గా అలాగే మరింత లౌడర్గా మీకు రావటం అయితే జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఫుల్ ప్యాక్డ్ ఫీచర్స్తో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఆల్ ఇన్ వన్ టీవీ అని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ప్రైజింగ్ కూడా వీళ్ళు చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. కేవలం 11,999 రూపాయలు, 12,000 రూపాయలు. అండ్ ఇప్పుడు ఆఫర్స్ ఎలాగో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి కార్డ్ డిస్కౌంట్స్ వస్తుంటాయి కాబట్టి మీకు 10,500 లేదన్నట్లయితే కనుక 11,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో అంటే 10% డిస్కౌంట్ ఇచ్చినా కానీ 1,200 డిస్కౌంట్ వస్తుంది కాబట్టి సో మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని అంటాను. ఒకవేళ మీరు మీ ఇంట్లో ఒక బడ్జెట్ స్మార్ట్ టీవీని చూస్తున్నారు అన్నట్లయితే ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.